జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు ఫిబ్రవరి 2, 2025 నుండి ఫిబ్రవరి 8, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం ప్రారంభం మీరు శక్తి కొరతతో మరియు చిన్న విషయాలకు కోపంగా ఉంటారని సూచిస్తోంది. ఆరోగ్యం పాడవకుండా ఉండటానికి మీ చిరాకు స్వభావాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. మనశ్శాంతిని కాపాడేందుకు యోగా లేదా ధ్యానం చేసేందుకు ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితి. ఈ వారం కుటుంబ పునరుద్ధరణ లేదా మరమ్మత్తు కోసం మీరు అనేక డబ్బును ఖర్చు చేస్తారు. ఈ ఖర్చులు ముందుగా ప్రణాళికలో లేకపోవడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల మీ మొదటి ప్రాధాన్యతలు బడ్జెట్ను ప్రణాళిక చేయడమే. కుటుంబ సంబంధాలు. కుటుంబ సమస్యల పరిష్కారంలో మీ స్వార్థ తీర్పు కుటుంబ సభ్యులను మీకు వ్యతిరేకంగా మార్చవచ్చు. కుటుంబానికి సంబంధించిన ఎటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఇతర కుటుంబ సభ్యుల ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. ఇది సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కార్యక్షేత్రం. మీ రాశి చిహ్నంలోని గ్రహాల ప్రభావం మీలో కొందరికి బదిలీ లేదా ఉద్యోగంలో మంచి మార్పు వచ్చే అవకాశాన్ని సూచిస్తోంది. అయితే మీరు ఈ అవకాశాలను గమనించాలంటే మీ ఉన్నతాధికారులతో సంబంధాలను మెరుగుపరచడం చాలా ముఖ్యం. మీ కృషి మరియు ప్రణాళికతో మంచి ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంది. విద్యార్థుల కోసం విద్యార్థులు తమ అసోసియేషన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తప్పు సంఘంలో ఉన్నారనే భావన మీకు పాఠశాల లేదా కళాశాలలో ప్రతిష్ట నష్టపరిచే అవకాశం కలిగిస్తుంది. ఉపాధ్యాయుల సహాయం పొందేందుకు ప్రయత్నించండి. మీ వృద్ధి దిశలో ఇది ముఖ్యంగా పనిచేస్తుంది. గ్రహాల ప్రభావం. చంద్రునికి సంబంధించిన 11వ ఇంట్లో శని ఉంచడం మీలో కొందరికి కార్యాలయ మార్పు లేదా మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చే అవకాశం ఉందని సూచిస్తోంది. పరిహారం. ప్రతిరోజు నారాయణీయం జపించండి. ఇది మానసిక ప్రశాంతత అందించడంలో మరియు గ్రహ దోషాలను తగ్గించడంలో సహాయపడుతుంది. సారాంశం. ఈ వారం మేషరాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక నిర్ణయాలు, కుటుంబ సంబంధాలు మరియు కార్యప్రాంగణంలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంయమనం, బడ్జెట్ ప్రణాళిక మరియు సమగ్రతతో పనిచేయడం ఈ వారం విజయవంతంగా గడపడంలో సహాయపడతాయి. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. పనిలో ఒత్తిడి ఈ వారం మీకు మానసిక కల్లోలం మరియు ఆందోళన తెస్తుంది. ఈ కారణంగా చిరాకు స్వభావం మీపై ప్రభావం చూపవచ్చు. ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం ద్వారా ఈ ఒత్తిడిని తగ్గించవచ్చు. ఆర్థిక పరిస్థితి. డబ్బు ఇరుక్కుపోయి ఉన్నట్లు అనిపించినా ఈ వారం మీరు వాటిని పొందే అవకాశం ఉంది. గృహ యాజమాన్యం లేదా రుణ సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. గ్రహాల ప్రాబల్యం వల్ల ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబ సంబంధాలు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వారం ఇంటి సభ్యుల మధ్య సంతోషకరమైన క్షణాలు గడుస్తాయి. వారం చివరిలో సుదూర బంధువు నుండి శుభవార్త పొందవచ్చు. ఇది కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది. కార్యక్షేత్రం. మీ తపన, ప్రయత్నాలు మరియు ఆలోచనలు ఈ వారం మీ అదృష్టానికి పూర్తిగా అనుకూలంగా ఉంటాయి. మీ కెరీర్లో మంచి పురోగతి సాధించేందుకు ఇది అనుకూల సమయం. పని ఒత్తిడి ఉన్నా దీన్ని సకాలంలో నిర్వహిస్తే ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. విద్యార్థుల కోసం విద్యార్థులు విద్యకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మీరు సిద్ధంగా లేకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని సూచన. ఇలాంటి సమయంలో పెద్దవారి సలహాలు తీసుకోవడం ఉత్తమం. గ్రహాల ప్రభావం. చంద్రరాశిలో బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల కార్యాలయ ఒత్తిడి మీకు మానసిక ఆందోళన తెస్తుంది. శని 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. దీని ద్వారా మీరు కెరీర్లో మెరుగుదల సాధిస్తారు.
పరిహారం: గురువారం వృద్ధ బ్రాహ్మణునికి అన్నదానం చేయండి. ఇది మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు మరియు మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది. సారాంశం: ఈ వారం వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుదల, కుటుంబ ఆనందం మరియు కెరీర్లో పురోగతి కనిపిస్తోంది. అయితే మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు శ్రద్ధ, ధ్యానం అవసరం. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు శక్తితో నిండిపోయి పనులను సామర్థ్యంతో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటారు. రాహువు 10వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. యోగా, ధ్యానం ద్వారా మీరు శారీరక మరియు మానసిక శాంతిని పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి: మీరు అద్దె ఇంటిలో నివసిస్తే యజమాని ముందస్తు చెల్లింపులు లేదా మరమ్మతుల కోసం డబ్బు అడగవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది, కాబట్టి ఆదాయం ముందు నుంచి గణనలో పెట్టుకోవడం మంచిది. మీ డబ్బును ఖర్చు చేయడంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సంబంధాలు: కుటుంబ సభ్యులు మీ ఉదారతను సద్వినియోగం చేసుకోవడం వల్ల కొంత మనస్పర్ధలు కలగవచ్చు. మీ ప్రవర్తనలో మార్పులు చేసి వారి మద్దతు పొందేందుకు ప్రయత్నించండి. కుటుంబ సంబంధాలపై స్పష్టత ఉంటే మీకు శాంతి లభిస్తుంది. కార్యక్షేత్రం: ఈ వారం మీ స్వభావంలో మార్పులు ఉంటాయి. దీనివల్ల మీ ఆలోచనలు అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. కార్యాలయంలో సమావేశాల సమయంలో స్పష్టతతో మాట్లాడటం అవసరం, లేకపోతే సీనియర్లతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సూచనలను సరైన దిశలో ఉపయోగించడం మీపై మెరుగైన అభిప్రాయాలను ఏర్పరుస్తుంది. విద్యార్థుల కోసం ఈ వారం విద్యార్థులు ప్రతికూల ఆలోచనల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంది. యోగా మరియు ధ్యానం ద్వారా మీరు మీ మనస్సు మరియు శ్రద్ధను శాంతపరచవచ్చు. పాజిటివ్ దృక్పథం మీ విజయం కోసం ముఖ్యమైనది. గ్రహాల ప్రభావం: చంద్రుని రాశికి సంబంధించి 9వ ఇంట్లో శని ఉండటం వల్ల మీరు మీ స్వభావంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఆర్థికంగా మరియు సంబంధాల విషయంలో శ్రేయస్సు సాధించేందుకు సహాయపడుతుంది. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం నమో నారాయణ అని జపించండి. ఇది మీ ఆలోచనలలో స్పష్టతను తీసుకొస్తుంది మరియు మీ మానసిక ప్రశాంతతను మెరుగుపరుస్తుంది. సారాంశం: ఈ వారం ఆరోగ్యం బాగుండటం, శక్తితో నిండి ఉండటం మిథున రాశి వారికి అనుకూలం. ఆర్థిక మరియు వ్యక్తిగత సంబంధాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. యోగా, ధ్యానం ద్వారా మీరు ప్రతికూలతల నుండి బయటపడవచ్చు. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం ఆరోగ్యం పరంగా మంచి పరిస్థితి ఉంటుంది. తేలికపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవ్వచ్చు, కానీ పెద్ద వ్యాధులు మీ దూరంగా ఉంటాయి. శారీరకంగా మీరు మునుపటి కంటే బలంగా ఉంటారు. శ్రేయస్సు కోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిది. ఆర్థిక పరిస్థితి: ఈ వారం మీరు కొత్త ఆర్థిక అవకాశాలను కనుగొంటారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా ఉంటుంది. మించిపోయిన ఖర్చులకు గమనించి పొదుపు పథకాలు చేపట్టడం మంచిదని సూచించబడుతుంది. కుటుంబ సంబంధాలు: మీరు కుటుంబ శాంతిని మరియు సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు, కానీ కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా పొందలేరు. ఈ సమస్యలను అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహాతో పరిష్కరించుకోవడం ఉత్తమం. విద్యార్థుల కోసం విద్యార్థులు కొత్త స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ వంటి వస్తువులను కోరవచ్చు, కానీ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని గౌరవించడం అవసరం. ఈ వారం మీ విద్యపై దృష్టి పెట్టడం, తాత్కాలిక అవసరాలను తగ్గించడం మంచిది. గ్రహాల ప్రభావం: చంద్రుని 11వ ఇంట్లో బృహస్పతి ఉంచబడినందున ఆరోగ్య పరంగా మీరు మంచి ఫలితాలు పొందుతారు. 8వ ఇంట్లో శని ఉంచడం వల్ల కుటుంబ శాంతి కోసం అదనపు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. పరిహారం: గురువారం నాడు హనుమంతునికి యాగహవనం చేయండి. ఇది మీకు మానసిక ప్రశాంతత మరియు శక్తి పొందడంలో సహాయపడుతుంది. సారాంశం:
ఈ వారం ఆరోగ్యంగా మరియు ఆర్థికంగా బాగుంటుంది. కానీ కుటుంబ సమస్యలు మరియు వ్యక్తిగత సంబంధాలపై శ్రద్ధ అవసరం. విద్యార్థులు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని గౌరవించి వారి అవసరాలను తగ్గించుకోవడం మంచిది. ఈ వారం సింహరాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీరు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. చెడు అలవాట్లను విడిచిపెట్టడం ద్వారా మీరు మంచి ఆరోగ్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యపరంగా జీవితాన్ని ఆస్వాదించడంలో సానుకూల మార్పు అనుభవిస్తారు. ఆర్థిక పరిస్థితి. మునుపటి పెట్టుబడులు లాభాలను తిరిగి తీసుకువస్తాయి. ఈ లాభాలతో మీరు కొత్త వాహనం కొనుగోలు చేయాలనే కలను నెరవేర్చవచ్చు. కానీ ఏ ప్రధాన కొనుగోలు చేసే ముందు ఇంటి పెద్దల సలహాను పొందడం ఉత్తమం. సంబంధాలు. ఈ వారం మీ స్నేహితుడు లేదా సన్నిహితుడు మీ అవసరమైన సమయంలో ధైర్యం చేయగలగడం లేదా చేయకపోవడం కనిపిస్తుంది. ఇతరులపై అత్యధిక ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండడం మంచిది. సంబంధాలలో ఆత్మవిశ్వాసం మరియు స్పష్టతను పెంచుకోవడం అవసరం. కెరీర్. వృత్తి పరంగా మీకు కొన్ని చిన్న ఆటంకాలు ఎదురవచ్చు. కానీ మీరు మీ నైపుణ్యాలపై దృష్టి సారిస్తే వీటిని అధిగమించవచ్చు. కార్యాలయంలో తీవ్ర శ్రద్ధతో పనిచేయడం మీకు ప్రోత్సాహకరమైన ఫలితాలను అందిస్తుంది. విద్యార్థుల కోసం ఈ వారం విద్యార్థులకు చాలా మంచిదిగా ఉంటుంది. మీ కృషి ఫలితంగా సాఫల్య మార్గాలు స్పష్టంగా కనిపిస్తాయి. సమయాన్ని వృధా చేయకుండా ప్రయత్నించడానికి ఇది మంచి సమయం. వివాహితుల జీవితానికి. వివాహితుల జీవితంలో శాంతి మరియు ఒత్తిడి రహిత వాతావరణం ఉంటుంది. మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. గ్రహాల ప్రభావం. బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. రాహువు 8వ ఇంట్లో ఉండడం సన్నిహితులతో తగిన జాగ్రత్తలు అవసరమని సూచిస్తోంది. పరిహారం. ప్రతిరోజు 19 సార్లు ఓం శివాయ నమః అని జపించండి. ఇది మీ మానసిక శాంతి మరియు ప్రారంభించిన పనుల్లో విజయాన్ని అందిస్తుంది. సారాంశం. ఈ వారం ఆర్థిక లాభాలు, విద్యా ప్రగతి మరియు ఆరోగ్య పురోగతి మీకు ఆశాజనకంగా ఉంటాయి. అయితే సంబంధాలలో మరియు వృత్తి జీవితంలో స్వీయ అవగాహనతో ముందుకు సాగాలి. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. మీరు మానసిక ఒత్తిడిని దాటవేసి బహిరంగంగా ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. మీ ఇంటి మరియు కార్యాలయ వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి. మీరు సాధారణంగా నేటిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాలను నియంత్రించాలి. వినోదానికి అనవసర ఖర్చు చేయకుండా ఉండడం మంచిది. భవిష్యత్తులో ఆర్థిక పరిమితులు రాకుండా డబ్బు బాగా సేవ్ చేయండి. సంబంధాలు. ఈ వారం కుటుంబం లేదా స్నేహితులతో విహారయాత్రకు వెళ్లడం మంచి నిర్ణయం. ఇది మీ సంబంధాలను మెరుగుపరచడం మాత్రమే కాదు, మీ మనస్సు తేలికగా ఉండటానికి సహాయపడుతుంది. కెరీర్. కార్యాలయంలో మీ ఉన్నతమైన ప్రవర్తనతో శత్రువులు స్నేహితులుగా మారతారు. ఒక చిన్న మంచి పని కారణంగా మీరు పెద్ద ప్రమోషన్ పొందవచ్చు. మీ శ్రమ మరియు నైపుణ్యం అందరికీ గుర్తింపు పొందే అవకాశం ఉంది. విద్యార్థుల కోసం. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నవారు ఈ వారం విజయం సాధించవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. అవసరమైతే పెద్దల సలహా తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. గ్రహాల ప్రభావం. బృహస్పతి 9వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఇంట్లో మరియు కార్యాలయంలో అత్యంత సానుకూల వాతావరణాన్ని పొందుతారు. శని 6వ ఇంట్లో ఉండడం మీ సానుకూల వైఖరిని మరియు శ్రమను ఇతరులు గమనించడానికి సహాయపడుతుంది. పరిహారం. ప్రతిరోజు 14 సార్లు ఓం నమో నారాయణ అని జపించండి. ఇది మీ ఆరోగ్యం, మనశ్శాంతి మరియు ఆర్థిక పరిస్థితుల కోసం సహాయపడుతుంది. సారాంశం. ఈ వారం ఆరోగ్యం, కెరీర్ మరియు సంబంధాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు.
అయితే ఆర్థిక పరిమితులను జాగ్రత్తగా నియంత్రించి కుటుంబంతో సరదాగా సమయం గడపండి. ఈ వారం తులా రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఆసక్తికరమైన చర్యలలో పాల్గొనండి. విశ్రాంతి తీసుకోవడం మీ శారీరక మరియు మానసిక శాంతికి సహాయపడుతుంది. ఆర్థిక పరిస్థితి. కమిషన్, డివిడెండ్ లేదా రాయల్టీ ద్వారా పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం పథకాలలో పెట్టుబడి పెట్టడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి నష్టాలను అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. సంబంధాలు. పాత స్నేహితులు లేదా సన్నిహితులకు విందు ఇచ్చే అవకాశముంది. కానీ అలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యులతో చర్చ చేయండి. కుటుంబ సంబంధాలను మంచిగా కొనసాగించడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కెరీర్. వ్యాపార భాగస్వామ్యాలు చేసేవారికి ఈ వారం మంచి అవకాశాలు ఉంటాయి. మీ కెరీర్లో మంచి మార్పులు రావడం, పెద్ద వ్యక్తులతో చర్చలు జరపడం ఉంటుంది. మీ వ్యాపారంలో విస్తరణకు సరైన ప్రణాళికలు రూపొందించగలుగుతారు. విద్యార్థుల కోసం, పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు ఉంటాయి. విద్యార్థులు తల్లిదండ్రుల ప్రోత్సాహం పొందడం వల్ల మరింత బలంగా ఉంటారు. ప్రత్యేకించి కుటుంబానికి దూరంగా ఉండే విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టగలుగుతారు. గ్రహాల ప్రభావం. శని 5వ ఇంట్లో ఉండడం మీ ఆరోగ్యంలో మంచి మార్పులు తెస్తుంది. ఆసక్తికరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. పరిహారం. ప్రతిరోజు లలితా సహస్రనామం జపించడం ద్వారా శాంతి మరియు సానుకూల ఫలితాలు పొందుతారు. సారాంశం. ఈ వారం తులారాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, కెరీర్ మరియు సంబంధాల్లో మంచి అనుభవాలు ఉంటాయి. ఈ సమయాన్ని దీనాత్మకంగా ఉపయోగించుకోండి మరియు శ్రద్ధగా ముందుకు సాగండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది కానీ మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నించండి. ఆశాంతంగా ఉండడం ద్వారా శారీరకంగా మరియు మానసికంగా సానుకూల మార్పులు సాధించవచ్చు. అనవసరమైన ఆందోళనల నుండి దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి. వివాహితులు వారి అత్తమామల నుంచి ఆర్థిక సహాయం పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అయితే డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. కుటుంబం మరియు సంబంధాలు. కుటుంబ బాధ్యతలు పెరగడం వల్ల మానసిక ఒత్తిడి ఎదుర్కోవలసి రావచ్చు. కుటుంబ సమస్యలను అర్థవంతమైన పద్ధతిలో పరిష్కరించే ప్రయత్నం చేయండి. సన్నిహితులు మీ సమయాన్ని పనికిరాని పనులలో వృధా చేయవచ్చునని జాగ్రత్త వహించండి. కెరీర్ మరియు వ్యాపారం. వ్యాపారవేత్తలు తప్పుడు సలహాల వల్ల సమస్యలు ఎదుర్కొనవచ్చు. ఏ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచనతో ముందుకు సాగండి. ఎవరి సలహానైనా గుడ్డిగా నమ్మవద్దు. ఆలోచింపజేసే ప్రణాళికలతో ముందుకు వెళితే ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల కోసం. విద్యార్థులు మునుపటి విద్య సమస్యలను అధిగమించి మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం మరియు గర్వం పొందే అవకాశముంది. దృష్టి మరల్చే వ్యక్తుల నుంచి దూరంగా ఉండటం. మీ సమయాన్ని విద్య కోసం సద్వినియోగం చేయడం మంచిది. గ్రహాల ప్రభావం. బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల వివాహితులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ గ్రహస్థితి మీకు ఆర్థిక సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. పరిహారం. ప్రతిరోజు 11 సార్లు ఓం మండాయ నమః అని జపించడం ద్వారా శాంతి మరియు సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. సారాంశం. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, విద్యా రంగంలో ప్రగతిశీలమైన ఫలితాలు ఉంటాయి. సమయాన్ని సద్వినియోగం చేయడం, సున్నితమైన నిర్ణయాలు తీసుకోవడం, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం మీకు సహాయపడుతుంది. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఆరోగ్యం. గతంలో అజీర్ణం, కీళ్ల నొప్పులు,
తలనొప్పి వంటి సమస్యలతో బాధపడిన వారు ఈ వారం ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుతారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. మానసికంగా ప్రశాంతత ఉంటే శారీరక ఆరోగ్యంపైన సానుకూల ప్రభావం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఈ వారం ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది, కానీ అదే వేగంతో ఖర్చులు కూడా జరుగుతాయి. ఆర్థిక నిర్వహణలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు వేసే ప్రతి చోట నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. రాహువు ప్రభావం వల్ల డబ్బు సులభంగా వృధా అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మీకు ఆరటనిస్తుంది. తల్లిదండ్రుల సహాయం, చిన్న తోబుట్టువుల మద్దతు మీకు మానసిక శాంతిని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలను మెరుగుపర్చడానికి ఈ సమయం చక్కగా ఉపయోగపడుతుంది. కెరీర్ మరియు వ్యాపారం పనితీరు బాగుంటుంది. మీ వ్యూహాలు అన్ని చోట్ల ప్రశంసలు అందుకుంటాయి. మీ పరిజ్ఞానం, ఆలోచనల ద్వారా ఇతరులు మీ చర్చలకు ప్రాముఖ్యత ఇస్తారు. మీ కృషి ఫలితాలను ఈ వారం పొందుతారు. ఇది మీ కెరీర్లో పురోగతిని సూచిస్తుంది. విద్యార్థుల కోసం విద్యార్థులు తమ కృషి ఫలితాలను పొందుతారు. స్నేహితులు, ఉపాధ్యాయుల నుండి గౌరవం మరియు ప్రశంసలు లభిస్తాయి. విజయంతో పాటు అహంకారం దూరంగా ఉంచడం అత్యంత అవసరం. గ్రహాల ప్రభావం చంద్రుని రాశికి సంబంధించి 4వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఆదాయం పెరుగుతున్నా ఆ డబ్బు నెమ్మదిగా వ్యయం అయ్యే అవకాశం ఉంది. 3వ ఇంట్లో శని మీ కార్యాలయంలో మీ కృషి ద్వారా గుర్తింపును పొందేందుకు సహాయపడుతుంది. పరిహారం: ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి. ఇది మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచి సానుకూల ఫలితాలను అందిస్తుంది. సారాంశం: ఈ వారం ధనుస్సు రాశి వారికి ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ, కెరీర్ రంగాల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. మితిమీరిన ఖర్చులపై జాగ్రత్త వహించడం, విజయంతో వినయాన్ని కాపాడుకోవడం కీలకం. ఈ వారం మకర రాశి ఫలాలు: ఆరోగ్యం, జీవితంలో అసౌకర్యాలు మానసిక శాంతిని దెబ్బతీస్తాయి. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం. శారీరక, మానసిక శాంతిని కాపాడేందుకు మధురమైన దృక్కోణాన్ని అభివృద్ధి చేసుకోండి. ఆర్థిక పరిస్థితి, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇతరులను అనుసరించి పెట్టుబడులు పెడితే ఆర్థిక నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ డబ్బును ఎక్కడైనా పెట్టే ముందు సొంత నిర్ణయాలు తీసుకోండి మరియు తెలివిగా వ్యవహరించండి. కుటుంబం, పిల్లలపై శ్రద్ధ పెట్టమని ఈ వారం సూచిస్తుంది. వారి సలహాలు మరియు అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం. మీ ఆవేశం లేదా దురుసు మాటలు కుటుంబ శాంతిని దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మాటలలో జాగ్రత్త వహించండి. కెరీర్: మీ ఉన్నతాధికారులతో సంభాషించడానికి అవకాశం ఉంటుంది. మీ కెరీర్కు సంబంధించిన సమస్యలను వారితో చర్చించి ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. పదాలపై నియంత్రణ ఉండాలి, లేకపోతే ఆఫీసు పరిసరాల్లో అనవసర సమస్యలు ఎదుర్కొనాల్సి రావచ్చు. విద్యార్థుల కోసం కుటుంబంలోని ఆటపాటల వల్ల విద్యపై కేంద్రీకరణ లోపించవచ్చు. ప్రశాంతంగా ఉండి మీ పనిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. వివాహ జీవితం: భాగస్వామితో వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. మీ మాటలు కుటుంబ శాంతికి హాని కలిగించవచ్చు. ప్రతి సమస్యను శాంతితో పరిష్కరించే దృక్కోణం అవలంబించడం అవసరం. గ్రహాల ప్రభావం: శని 2వ ఇంట్లో ఉండటం వల్ల పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల సలహాలను గుడ్డిగా అనుసరించడం ముప్పుగా మారవచ్చు. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం హనుమతే నమః అని జపించండి. సారాంశం: ఈ వారం మకర రాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాల్లో కొన్ని సవాళ్లు ఉంటాయి. శాంతి, జాగ్రత్త, బహుళ ఆలోచనతో వ్యవహరిస్తే అనుకున్న ఫలితాలు పొందగలరు. ఈ వారం కుంభ రాశి ఫలాలు: ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మీ మీద మీకు విశ్వాసం తగ్గుతుంది. ధైర్యం మీకు కీలకం. దీని ద్వారా
మీరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మీరు విశ్రాంతి తీసుకోవడం, ఆహారంలో శ్రద్ధ పెట్టడం అవసరం. ఆర్థిక పరిస్థితి, డబ్బుతో సంబంధిత సమస్యలు ఆందోళన కలిగించవచ్చు. అవసరమైతే విశ్వసనీయ వ్యక్తుల సలహాలు తీసుకోవడం లేదా ఆర్థిక సహాయం పొందడం ఉత్తమం. కుటుంబ జీవితం, మీ ఫన్నీ స్వభావం వల్ల కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ప్రత్యేకమైన సాయంత్రం గడిపే అవకాశం ఉంటుంది. ప్రేమ మరియు వైవాహిక జీవితం, ప్రేమలో వచ్చే చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వివాహితులకు ఈ వారం చాలా ప్రత్యేకమైనది. మీరు భాగస్వామితో ఆనందకరమైన క్షణాలను పంచుకుంటారు. కెరీర్ మరియు విద్య, వ్యాపారవేత్తల కోసం గ్రహాలు ఈ వారం శుభ అవకాశాలను చూపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు కొంచెం ఎక్కువ సమయం వేచి ఉండవలసి వస్తుంది. వదులుకోకుండా ప్రయత్నించండి. విద్యార్థులు పెద్దల సహాయం తీసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. గ్రహాల ప్రభావం, చంద్రుని సంబంధించి కేతువు 8వ ఇంట్లో ఉన్నందున ఆర్థిక సమస్యల వల్ల ఆందోళన నెలకొనవచ్చు. జాగ్రత్తగా వ్యయాలను నియంత్రించడం మంచిది. పరిహారం: శనివారం నాడు యాచకులకు పెరుగు అన్నం దానం చేయండి. సారాంశం: ఈ వారం కుంభరాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు సవాళ్లుగా ఉంటాయి. కుటుంబ, ప్రేమ మరియు కెరీర్ విషయాల్లో కొన్ని శుభ పరిణామాలు ఉంటాయి. శాంతితో మరియు జాగ్రత్తగా వ్యవహరిస్తే విజయవంతంగా ఈ వారాన్ని గడపగలరు. ఈ వారం మీన రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. యోగాను దినచర్యలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఆరోగ్యపరమైన శ్రద్ధ వల్ల మీరు మరింత ఉత్తేజంగా అనుభవిస్తారు. ఆర్థిక పరిస్థితి: ఆకస్మిక ఖర్చులు ఉండే అవకాశముంది. ఇది మీపై ఆర్థిక భారాన్ని పెంచవచ్చు. బంధువుల నుండి ఆర్థిక సహాయం పొందే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులను నియంత్రించి జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ జీవితం: ఇంటి వాతావరణంలో మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తీసుకోవడం ముఖ్యమే. విద్వేషాలు పెరగకుండా శాంతి భద్రతను కాపాడుకునేందుకు మీ నిర్ణయాలలో సంయమనం పాటించండి. సమయం వినియోగం: ఈ వారం మీకు ఎక్కువ సమయం దొరుకుతుంది, కానీ దాన్ని ఉపయోగపడే పనులకే వినియోగించండి. వృధా చేయకుండా మీ అభిరుచులను తీర్చడానికి ప్రయత్నించండి. పర్సనల్ ఇమేజ్: మీరు బట్టలు మరియు ప్రవర్తన విషయంలో శ్రద్ధగా ఉండాలి. పాఠశాల లేదా కళాశాలకు వెళ్లేటప్పుడు ప్రతిష్టను కాపాడుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది. గ్రహాల ప్రభావం: శని 12వ ఇంట్లో ఉండటం వల్ల ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. ఈ ఖర్చులను తగ్గించడానికి జాగ్రత్తగా వ్యయాన్ని నియంత్రించండి. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి. సారాంశం: మీకు ఆరోగ్యం బాగుంటుంది, కానీ ఆర్థిక పరంగా ఆకస్మిక సవాళ్లు ఎదురవుతాయి. కుటుంబంలో శాంతి కాపాడేందుకు జాగ్రత్తగా వ్యవహరించండి. సమయాన్ని వృధా చేయకుండా మీ అభివృద్ధికి ఉపయోగించుకోండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.